హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం చికెన్ డ్రమ్ స్టిక్స్ కేఎఫ్సి స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1/2 kg చికెన్, ఇందులోకి 2 and 3 స్పూన్స్ ఆఫ్ ఎండుకారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేయండి. ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, క్రిస్పీ కొంచెం కావాలంటే ఇంకో ఒక హాఫ్ టీ స్పూన్నే యాడ్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్గుని బాగా బీట్ చేసి స్మాష్ చేసి ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేయండి. ఇందులోకి 2 and 3 డ్రాప్స్ ఆఫ్ సాఫ్రాన్ని వేయండి. ఒక 2-3 రెక్కలు కుంకుమ పువ్వును వాటర్లో కలిపి యాడ్ చేయండి. మంచి కలర్ వస్తుంది. ఈ మిశ్రమం అనేది బాగా కలిసిపోయేలా చికెన్ ముక్కలకి ఈ మసాలా అన్నీ పట్టే విధంగా కలుపుకోండి. ఫైనల్గా 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఒక 20 minutes మ్యాగ్నేట్ చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఈ చికెన్ పీసెస్ని బ్రెడ్ క్రమ్స్లో రొటేట్ చేసి డీప్ ఫ్రై చేయండి. ఈ బ్రెడ్ క్రమ్స్ని మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొచ్చి బ్రెడ్ యొక్క 4 sides చివరన కట్ చేసి ప్యాన్లో లైట్గా రోస్ట్ చేయాలి. ఈ బ్రెడ్ ముక్కల అన్నిటినీ మిక్సీలో వేసి లైట్గా మిక్సీ పట్టండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈవినింగ్ స్నాక్ ఐటెంకి చాలా టేస్ట్ వస్తాయి. ఈ విధంగానే అన్ని చికెన్ పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేయండి. కొన్ని పీసెస్ని బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా డీప్ ఫ్రై చేయండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. యువర్ చాయిస్. బట్ కేఎఫ్సి స్టైల్లో మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్ కావాలి అంటే బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయాలి. ఇలాంటి డెలీషియస్ అండ్ ఎమ్మీ రెసిపీల కోసం జ్యోతి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.